కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం వచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టలాగా ఉందని తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు నూకల రాణి అన్నారు. గిర్మాజిపేట ఎల్లమ్మగుడి దగ్గర ఈ రోజు కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నూకల రాణి మాట్లాడుతూ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉందని, మద్యం కేసులు కొట్టివేయడం జరిగిందని, ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పే విధంగా నిన్న తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలకు వారికి చెప్పుతోని కొట్టినట్టుగా బుద్ధి చెప్పారన్నారు. నిన్నటితో కవితకు దేవుడు మరియు ప్రజల అండ అందరి ఆకాంక్షలు ఉండడం వల్ల అక్క న్యాయ పోరాటం గెలిచిందన్నారు. న్యాయం, ధర్మం ఎప్పుడు గెలుస్తుందన్నారు. కవితక్క పక్షాన న్యాయం ఉంది గనుకనే ఈ రోజు కేసులు కొట్టివేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సత్యమే గెలుస్తుందని, ప్రతిపక్షాలకు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. జై జాగృతి, జై జాగృతి గట్టిగా అనంటరా. జై జాగృతి పోతారు మళ్ళీ నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు నిన్న జరిగిన కోర్టు తీర్పు అనేది కవితక్క జైలుకు పంపించినందుకు ప్రతిపక్ష పార్టీలందరూ ఎంత సంబరంగా ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పినట్టుగా నిన్న తీర్పు రావడం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ కవితక్క అంటూ ఎవరైతే అభిమానంతో ఉన్నారో మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అక్క కేసు కొట్టుడు పోవడంతో మా గుండెల్లో చాలా ఆనందంగా, మాకు ఆనంద బాష్పాలు అనేది అందరికీ వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే అక్క నిరీక్షణ కక్ష కట్టి ప్రతిపక్ష పార్టీలు అన్ని కక్ష కట్టి అక్కను జైలుకు పంపడం జరిగింది. జైలుకు పంపడం అది దేవుడు అనేది నిర్ణయించుతాడు. జైలుకు పంపి ఎందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారో వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వాళ్ళు కూడా అంతకంత అనుభవిస్తారు. అక్క ఏ విధంగా అయితే బాధపడిందో అదే బాధ వాళ్ళు కూడా అనుభవించాలని ఆ దేవుడు నిర్ణయం తీసుకుంటాడని మేము దేవునికి నిర్ణయం వదిలేస్తున్నాము. ఈ కేసు కొట్టుడు పోవడం ద్వారా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంతోషంలో అక్కగారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ ప్రజలకు కూడా కవితక్క అంటే ఏంటిది, కవితక్క కేసు పోగానే మీ అక్క లిక్కర్ కేసులో పోయింది, అట్లా పోయింది, ఇట్లా పోయిందని నానా మాటలు మాట్లాడిళ్ళు. ఈరోజు కేసు కొట్టుడు పోవడంతో మీ అక్కగారు కేసు కొట్టుడు పోయింది కాదు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే కేసు కొట్టుడు పోయిందని మళ్ళా లేని అబండాలు సృష్టించుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా బుద్ధి చెప్పే విధంగా కవితక్క అందరికీ సమాధానం ఇస్తుంది. అక్కతో పాటు మేము కూడా ఎక్కడికంటే అక్కడికి వచ్చి మేము కూడా సమాధానం ఇచ్చే రోజు ముందే ఉన్నది. అది కూడా సత్యమయ్యే చేతి అని ఇప్పుడు మనకు దేవుడు నిర్ణయించుతాడు. ఏది మన కర్మ అనేది ఎప్పుడు కానీ మన భగవంతుడు నిర్ణయించిన దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కర్మ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ముందు ఉంది వాళ్ళ సంగతి అనేది. గతంలో ఎలక్షన్లలో ఎవరు ఏందనేది తెలుస్తుంది. ఇది మాకు మంచిగానే జరిగింది. కవితక్కకు దేవుడు మేలు చేసిండు, ప్రకృతి సహకరించింది, దేవుడు సహకరించిండు, జనాలు సహకరించిండు. తెలంగాణ ప్రజలందరూ కూడా అక్కను ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు కేసులు కొట్టుపోయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది.